పుష్ప 2 ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఇగో మల్లికార్జున, ఇక అటు సైడ్ బ్రహ్మరామ ఉంటుంది, శ్రీ మల్లికార్జున ఫ్రెండ్స్. ఇగో మల్లికార్జున థియేటర్, ఇక పక్కన శ్రీ బ్రహ్మరాంబ, ఇగో 70mm ఫ్రెండ్స్. ఇక మనమైతే లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక బ్రదర్ నేను ఈరోజు మరి ఒకసారి అయితే ఇక్కడ సినిమాని చూడబోతున్నాము. ఒకసారి మనం లోన చూసుకుంటే ఈ విధంగా ఉంది ఇక బ్రహ్మరాంబ థియేటర్. ఇక మనం ఇక్కడ కూడా పెట్టారు, ఆయనకైతే వెళ్తున్నాం. ఇక ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అనమాట. అంతా ఇంటర్వెల్ టైంలో ఎలా ఉంటుందంటే ఇలా మనం 140 రూపాయల టికెట్కి అయితే వెళ్తున్నాము. ఇంకో ఫ్రెండ్స్ టికెట్ రేట్ అయితే తగ్గించారు. ఇంకో థియేటర్ చూసుకుంటే బ్రహ్మరం ఎలాగొచ్చింది తగ్గేది అంతట్టుగా బ్రహ్మరామ ట్యాక్స్లో మనం ఓకే ఫ్రెండ్స్. ఇక మనం చెప్పాడు మన సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇక ఈ మధ్యలో మన సబ్స్క్రైబర్ చాలా తక్కువగా వస్తున్నాను, నేను వీడియోలు తీస్తాను కాబట్టి. ఇక పుష్ప 2 క్రేజ్ మస్తు ఉంది మన బ్రహ్మరామ థియేటర్లో. ఈరోజు ఇక్కడైతే మొత్తం హౌస్ఫుల్ అవుతారు. యాక్చువల్లీ మేము 140 రూపాయల టికెట్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఇక కింది లైన్లో మేమైతే ఉన్నాము. ఇక పైన బాల్కన్ టికెట్లు అయిపోయినాయి. ఈ యొక్క బ్రహ్మరాంబోలు ఈరోజు మాత్రం ఫుల్ హౌస్ఫుల్తో, మరి పుష్ప 2 మధ్యాహ్నం 2:30 షోకి అయితే ఇక ఫుల్ హౌస్ఫుల్తో ఉన్నారు. ఇక చాలా బాగుంది థియేటర్ అయితే. ఇక ఈ స్క్రీన్ వచ్చేసి 4K లగ్జరీ స్క్రీను, ఇక డాల్బీ సౌండ్. ఇక ఇక్కడ మరి చాలా వరకు ఉంటుంది సినిమా. ఇక ఇక్కడ ఇంటర్వెల్ సమయం అయితే ఇక మొత్తం ఫుల్గా క్రౌడ్తో ఇలా ఉందన్నమాట. ఇక మేము సినిమా అయితే చూసాము, అక్కడ వాయిస్ చిన్నగా వినపడటంతో సైడ్ వాయిస్ ఇస్తున్నా. ఇక్కడ మళ్ళీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే అరాచకం, చాలా అద్భుతంగా చేశాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక మొబ్బు అయిపోయింది. ఇక జనాలు అయితే హౌస్ఫుల్, మొత్తం బ్రహ్మరాంబ థియేటర్ ఫుల్గా నిండింది. ఇక మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక చిన్న చూసుకుంటే ఇక చిన్న కట్అవుట్ అయితే అల్లు అర్జున్ది ఇక్కడ ఏర్పరిచారు. ఇగో ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు అనమాట, పుష్ప. ఇక టైమింగ్ వేరేలు కూడా. ఇక మనం అయితే ఇక బయటికి వెళ్తున్నాము. ఇక అటు రోడ్ పైనే మనకి మెట్రో ఉంది, మెట్రో ఎక్కి కాచిగూడకి వెళ్ళేసి మనం ట్రైన్ అయితే ఎక్కి వెళ్ళిపోవాలి. ఈ యొక్క థియేటర్లో చూసిన ఫీలింగ్ ఈరోజు చాలా మంచిగా అనిపించింది మాకైతే ఫ్రెండ్స్. ఇక హైదరాబాద్కి వస్తే మెట్రో ఎక్కింది ఉన్నట్టు ఉన్నాం మేము. ఈడ మొత్తం ట్రైన్లు ఎంజీఎస్ బస్ స్టాండ్ కానీ, అక్కడ మియాపూర్లో ఎక్కితే కానీ, అక్కడ ఇక్కడ అమీర్పేట కానీ చేంజ్ అయి ఉంటుంది. ఇక మొత్తానికి ఇగో మరి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ దగ్గర అయితే మరి ట్రైన్ చేంజ్ కాబోతున్నారు. నారాయణగూడ దిగితే మన కాచిగూడ దగ్గర అయితే కాబట్టి ఇక్కడ మరి 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మెట్రో ఎక్కాలి. కాచిగూడ దాడుతున్నాం ఫ్రెండ్స్. ఇక చూసుకుంటే కార్లో ఉన్న ఫ్రెండ్స్ ఇక రెండుకి వచ్చేసా. ఇక పుష్ప ఈ యొక్క మూవీ మాత్రం ఈరోజు ఇండియాలో ఒక రేంజ్లో షేక్ చేస్తుంది. బాలీవుడ్లో బీభత్సంగా చూస్తున్నారు అబ్బాయి సినిమాని. మన టాలీవుడ్లో కూడా ఇప్పుడు మళ్ళీ పికప్ ఎత్తుకునింది. ఇక ఒక అద్భుతంగా మరి కథలోకి మనం అందరూ కూడా అలా ఉండిపోతాం అన్నమాట. సినిమా అలా సాగుతూ అలా వెళ్తూ ఎంత అద్భుతంగా తీశాడు సుకుమార్. అల్లు అర్జున్ యాక్టింగ్, రష్మిక యాక్టింగ్ సూపర్. ఈ యొక్క మూవీ అన్ని చోట్ల అయితే బ్రేక్ ఈవెన్ అయితే పక్కా వస్తాయి. ఒక్క కేరళలో మాత్రం పెద్దగా ఆడట్లేదు ఫ్రెండ్స్. అక్కడ మరి అల్లు అర్జున్కి పెద్ద ఫాలోయింగ్ ఉంది, కానీ అక్కడ ఏం ఆడతలేదు, తక్కువ అయిపోయింది అక్కడ కలెక్షన్లు. ఇక మిగిలిన రాష్ట్రాల నుంచి కానీ బాలీవుడ్లో బాగా ఆడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో పికప్ పెంచుకుంది. టికెట్ రేట్లు తగ్గించారు కాబట్టి 80, 140, 200 పెట్టారు. ఇక కొన్ని ఇంకా స్క్రీన్లు ఇంకా తక్కువ, ఇంకా మళ్ళీ ఒక వారం అయితే కూడా అన్ని డౌన్ అయితే ఇంకా బాగుంటుంది. సినిమా పరంగా ఒక అద్భుతం. పుష్ప సినిమాలాగా చూడాలి కాబట్టి మీరు తప్పకుండా చూడండి. కానీ బ్రహ్మరాంబ థియేటర్ కుకట్పల్లిలో చూసిన ఫీలింగ్ అయితే ఒక అద్భుతం ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ ఇంతకుముందు మల్లికార్జునలోనే ఒక 3-4 సినిమాలు చూసిన, బ్రహ్మరాంబోలు చూడలేదన్నమాట. ఆ బ్రహ్మరాంబోలు ఇదే ఫస్ట్ నేను పుష్ప 2. సౌండ్ అయితే వారి రేంజ్లో వస్తుంది ఆయన. క్రాస్ రోడ్లో ఎలా ఉందో అంతకన్నా మించినట్టు అనిపించింది నాకైతే. ఇక మీరు బ్రహ్మరాంబోలో చూసినారా చూడండి తప్పకుండా ఒకసారి కుకట్పల్లిలో.
ఇక మెట్రో పక్కన ఉంటుంది స్టేషన్ అయితే. ఇక మా తమ్ముడు నేను మరి హాస్పిటల్ పని మీద హైదరాబాద్కి తమ్ముడికి వెళ్ళింటే మరి అట్టే పుష్ప 2 అయితే చూసి చాలా పెద్దగా ఉంది కదా. ట్రైన్ మాకు నైట్ ఒకటి వెళ్ళిపోయా, ఒక 2 నిమిషాల్లోనే వెళ్ళిపోయింది. మళ్ళీ 8 గంటల రైలు వచ్చి గద్వాల 12 దిగి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి నా కార్కి అయితే రెంట్కి వచ్చేసినాను. ఇక పుష్ప 2 మరో ఒక పరుగు చూడడానికి ప్రయత్నం చేస్తా. ఆ యొక్క మూవీలో ఫైట్స్ కానీ ఒక ఎమోషనల్ అంతా బాగా అనిపించింది. ఇక నేను సినిమా లవర్ని కాబట్టి సినిమాలకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తుంటా. ప్రతి ఒక్క మూవీ చూసినప్పుడు మనం సినిమాలాగా చూసి మన అభిప్రాయం చెప్పాలి. మీరు పుష్పని కొంతమంది నెగ్లెక్ట్ చేయడానికి చూశారు కానీ కాలేదు. సినిమాలో దమ్ము ఉంది కాబట్టి లేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ పుష్పని ఎవరైతే ఆపలేరు. ఆ సినిమా పరంగా అయితే 7 రోజులకే 1000 కోట్లు దాటినట్టుగా మనకు చూస్తున్నా నేను కూడా యూట్యూబ్లో కొందరు చెప్పడం. కానీ ఇక ఈ యొక్క సినిమా 1850 కోట్లు కొడితే బాహుబలి క్రాస్ అయ్యేటట్టుగా ఉంటుంది. అది కొట్టేది డౌటే నాకు తెలిసి. బాలీవుడ్లో కానీ బాగా వచ్చిందనుకో కొట్టేస్తుంది, ఏమో నో డౌట్. అక్కడికి డౌన్ అయితే ఇక అద్దాలు వేసుకున్నా ఉడకబెడుతుంది లోన. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇక పుష్ప చూడంలో అయితే చూడండి అద్భుతంగా ఉంది. మరి నేను వీడియోలో కార్ గురించి చెప్తా దగ్గరకు వచ్చింది. ఇంకంతా తొందరలో అని చెప్పేస్తా. బాయ్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఒక వీడియోతో ముందరకు వస్తా. మీ విలేజ్ రమేష్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్.